वज़ीर आला रेवंत रेड्डी ने सेक्रेटेरिएट में महालक्ष्मी और गृह ज्योति स्कीमों का आगाज किया, जिसके तहत 500 रुपए में गैस सिलेंडर और 200 यूनिट तक मुफ्त बिजली फराहम की जाएगी। इस प्रोग्राम में स्पीकर गडम प्रसाद कुमार, डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का, रियासती वज़रा कोमट रेड्डी, वेंकट रेड्डी, कोंडा सुरेखा, पुन्नम प्रभाकर, उत्तम कुमार रेड्डी के अलावा दीगर रियासती वज़रा और अरकान असेंबली ने शिरकत की। इस मौके पर मुनक्किदा तकरीब से खिताब करते हुए वज़ीर आला रेवंत रेड्डी ने कहा कि गरीबों पर बोझ कम करने के मकसद से गैस सिलेंडर सिर्फ 500 रुपए में दिया जाएगा। उन्होंने कहा कि रियासत में तमाम अहले अफराद को 200 यूनिट तक मुफ्त बिजली फराहम की जाएगी। उन्होंने कहा कि ऐसे अफराद जो इन स्कीमात के अहल हों लेकिन उन्होंने अब तक दरख्वास्त नहीं दी हैं, वो दोबारा दरख्वास्त दे सकते हैं। वज़ीर आला रेवंत रेड्डी ने मशवरा दिया है कि वो किसी भी वक्त मंडल ऑफिस जा सकते हैं और प्रजा पालना ऑफिसर को दरख्वास्त दे सकते हैं। वज़ीर आला ने कहा कि हम पहले ही 2 जमानतों पर अमल दरामद कर चुके हैं और आज मजीद 2 जमानतें शुरू कर दी गई हैं। అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీలను నేను హామీ ఇస్తున్నా. వాటిని తప్పకుండా అమలు చేసి తీర్తము అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు గ్యారెంటీ ఇవ్వడం జరిగింది. ఆ గ్యారెంటీలను నమ్మి ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద ఉన్న నమ్మకం, విశ్వాసంతో డిసెంబర్ 3 నాడు కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసిన మేము డిసెంబర్ 9, 2023 నాడు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణము, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను రెండింటిని ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే అమలు చేసి నిరంతరాయంగా ఇప్పుడు ప్రజలకు ఆ 2 పథకాలను అమలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును అంచనా వేసుకొని నిజమైన లబ్ధిదారులకి పథకాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోటి ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు నిర్వహించి ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రామాలలో ఈ పథకాలకు అవసరమైన అర్హుల నుంచి వాళ్ళ నుంచి అప్లికేషన్స్ తీసుకొని వాటిని క్రోడీకరించి అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఈరోజు 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం. వాస్తవంగా మీకు అందరికి తెలుసు, చేవెళ్లలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున 1,00,000 మంది మహిళల సమక్షంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా సభకు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నది. కానీ నిన్న మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన రావడము, పాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మండలాలు వివిధ జిల్లాలలో ఉండడం వల్ల ఎన్నికల కోడ్, ఎన్నికల నిబంధనలు అడ్డు రావడంతో చేవెళ్లలో ప్రారంభించాలనుకున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు సచివాలయానికి మార్చి ఇక్కడ మా అందరి మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ అధికారులు, హైదరాబాద్ మేయర్తో సహా చాలా మంది కార్యక్రమంలో హాజరయ్యి ఈరోజు లబ్ధిదారులకు లాంఛనంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. మీకు అందరికీ తెలుసు, కట్టెల పొయ్యితో కష్టాలు పడుతూ కన్నీళ్లు పెడుతున్న ఆడబిడ్డల కోసం